హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శ్రావణ మాసం స్పెషల్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు, పెసరపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోయాక మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. మినప్పప్పు, పెసరపప్పు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వీటన్నింటినీ చక్కగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ పులుపంతా చక్కగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల పల్లీ పౌడర్, అలాగే 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలండి. ఇలా మనం చింతపండు పులిహోరలోకి పల్లీ పౌడర్, నువ్వుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పొడులు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ రసం అంతా చిక్కపడిపోయి కాస్త దగ్గర పడుతుంది. ఇలా మనకు ఇదంతా ఉడికిపోయి కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. మనం వరలక్ష్మి వ్రతానికి చేసే ఈ పులిహోరలో ఇలా పొడులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న అన్నంలోకి ఈ రసాన్ని అంతా వేసుకొని చక్కగా కలిపేసుకుంటే వేడి వేడి చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.